కేసీఆర్ తెలంగాణ నీళ్లను రాయలసీమకు రాసిచ్చారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చినా అభ్యంతరం లేదని, కానీ తెలంగాణ నీళ్లను అక్రమంగా తీసుకెళ్తామంటే ఊరుకోమన్నారు. దీనిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బనకచర్లపై ఉత్తమ్ లెటర్స్ రాయడం కాదు, తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవట్లకు కరెంట్ నల్లా కనెక్షన్స్ ని కట్ చేయాలని సూచించారు. ఏ కొత్త ప్రాజెక్టు కట్టినా రెండు రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఆ ప్రాజెక్టు కట్టొచ్చు. అది చాలా స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఒక డిఫమేటరీ దుష్ప్రచారం చేస్తున్నారో మీరు గమనించాలి. గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోవడానికి చర్చలు గాని, ప్రతిపాదనలు గాని, ప్లాన్స్ గాని చేసింది వాళ్ళు. ఇప్పుడు మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదనని వెనక్కి పంపేగా చేసింది మనం అని చెప్పే విషయం దయచేసి మీరు అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. బంకర్ గారు కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్లా కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచర్ల వారం రోజులు బంద్ అవుతుంది.